కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ 2వ తాండాలోని భూ వివాదం నేపథ్యంలో 5 కుటుంబాలను కుల బహిష్కరణ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మాలోతో బాల్ సింగ్, సేవేరాం, భావ్య, తారాచంద్లు, బాలు కుటుంబాలకు చెందినటువంటి వ్యవసాయ భూమి వద్ద సుమారుగా 15 ఏళ్ల క్రితం బోరు రోడ్డు విషయంలో వివాదం తలెత్తిందని చెప్తున్నారు. అయితే శీతల్, తీజ్ పండుగల సందర్భంగా కూడా తమను గుడి వద్దకు రానివ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదం పేరుతో తమ కుటుంబాలను సామాజికంగా వెలివేయడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 కుటుంబాలు అధికారులు వెంటనే కూడా చొరవ తీసుకుని విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. బోర్ మోటారు నా ల్యాండ్ లో నాకు వచ్చిన పట్ట ల్యాండ్ లో ఉంది. దానికైతే మా సర్పంచ్ పిలిచి మాకు ఏం అడిగిందంటే, మేము అక్కడ కొద్దిగా మొరం పోసుకుంటామంటే, ఓకే మీకు మొరం కావాలంటే నాకు కూడా ట్రాక్టర్ ఉన్నది, ఒక 2-3 ట్రిపుల్ మొరం నేను చేసిస్తా అని చెప్పినాం. అయితే దండ వాళ్ళు ఏం చెప్తారంటే, మొరం కాదు, మాకు అక్కడ ఒక 10-20 గుంటల ల్యాండ్ కావాలి, మాకు పోవడానికి తొవ్వ కావాలి, నువ్వు ఓన్లీ మొరం ఎట్లా అడుగుతున్నావని మాకు అక్కడ హోటల్ దగ్గర, మా తండ హోటల్ దగ్గర పిలిపించి పిలిచి అట్లా అడిగితే మేము మొరం గురించి ఒప్పుకుంటాము, 10-20 గుంటల ల్యాండ్ మేము ఎందుకు ఇస్తాము మేము చెప్పినాం. సర్పంచ్ కూడా చెప్పినాం, ఓకే మేము తొవ్వ ఇస్తాం. నా పొలం మీద ఎవరైనా రైతులు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకు నేను ఇస్తాను. నా పొలం మీద రైతులు ఎవరు లేరు, అందరికీ పోడు భూముల పట్టాలు ఉన్నాయి. గోకుల్ తండాలో అందరికీ పోడు భూముల పట్టాలు ఉన్నాయి. అందరికీ పోడు భూముల పట్టాల మీద పోడు భూమి గవర్నమెంట్ భూమి ఉన్నది. ఎవరి చేనులో పోవడానికి వాళ్ళకు కూడా తొవ్వలు ఉన్నాయి. నా చేనులోకి వెళ్ళి మీరు తొవ్వ ఆడుతారు ఎందుకని కొద్దిగా ఆడ మాట పెరిగి కొద్దిగా గొడవ అయింది. గొడవ అయితే తండోలు మొత్తం వన్ సైడ్ అయ్యి నా చేనులో పోయిరు సార్. దానికి సంబంధించిన వాళ్ళు నా చేనులో పోయి సంబంధించిన ఏమేమి చేసిరు, ఎట్లా మట్టి పోసిరు, ఎట్లా ట్రాక్టర్లు జెసిబి తోటి ఎట్లా చేసిరు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి సార్, మీకు సమర్పిస్తాను నేను. ఇంకోటి అట్లా జరిగితే మేము పోయి రామారెడ్డి కేసు మీద ఉన్నాం సార్. అట్లా బోర్ విషయం ముంగట పెట్టుకొని నా చేనులో మొత్తం మోరం పోసిరు, నా చేనుని కథ మొత్తం చేసిరు సార్, మీకు కూడా చూపిస్తాను నేను. దాని తర్వాత ఇక మా కులం పండుగలు 3 ఉంటాయి సార్. మాకు సమ్నక్ ఒకటి, మాకు సిద్ల పండుగ ఒకటి, తీజ్ ఫెస్టివల్ ఒకటి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాకు సమ్నక్ పండుగ ఉండే సార్. అయితే సమ్నక్ పండుగ చేసుకుందామని మేము కూడా మా వడగట్టు నుంచి మేము గుడి దగ్గర పోయినాం సార్. గుడి దగ్గర పోతే గుడికి తాళం వేసేసారు సార్. అక్కడ నుంచి మాకు స్టార్ట్ చేస్తారు కొద్దిగా మెల్లగా వేసేసారు సార్. ఆడ పోయినా మా పూజారికి మేము ఇట్లా పండుగ చేసుకోవడానికి వచ్చినాం. గుడికి నువ్వు రా అంటే నేను రాను, మీ దగ్గరికి వస్తే నాకు మన తండ పెద్ద మనుషులు 50,000 జరిమానా ఇస్తారు, నేను రాను, ఆ 50,000 నా దగ్గర లేవు, మీరు ఏమైనా చేసుకోండి అని ఆయన అన్నాడు. దాని తర్వాత మాకు సంఘం కూర్చున్నారు సార్. అంటే మాకు మా బస్తీలో సంఘం ఉంటుంది సార్, నెల కొంతమంది అమౌంట్ జమ చేసుకుంటాం. అందులో అప్పుడు పోయినాం, అక్కడ మా పైసలు తీసుకోలేరు సార్, మేము తీసుకోము మీది, మీరు ఎట్లా పోలీస్ స్టేషన్లో కేసు పోయిర్రో దాని తర్వాత అని మాట్లాడి పండుగ దగ్గరికి వచ్చేసరికి మాకు గుడి దగ్గర గుడి తలుపు తీయలేరు, పూజారిని పంపించలేరు. పూజారితో మాట్లాడిన ఆడియో మా వీడియో రికార్డింగ్ కూడా ఉంది సార్. అక్కడ గుడి దగ్గర పోతే పూజారి మాకు అట్లా అనేసిండు సార్, నాకు దండు వేస్తారు, మీతో ఎవరు మాట్లాడినా దండు వేస్తారు అని అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ ఒక 6 నెలల నుంచి మా 5 కుటుంబాలను ఊరు నుంచి బహిష్కరణ చేసిరు సార్. అయితే దీనికి సంబంధించింది నిన్న కూడా మాకు మా తండలో తీజ్ ఫెస్టివల్ సార్. మా బంజారా, మా సంస్కృతి, మా సాంప్రదాయంలో మా తీజ్ చాలా పెద్ద పండుగ సార్. అది మా సంస్కృతి, మా గుర్తింపు పండుగ సార్. అది అక్కడ కూడా మేము ఇట్లా ప్రతి సంవత్సరం ఎట్లా పోతామో ఈ సంవత్సరం కూడా అట్లా పోయినాం సార్. అక్కడ పోతే అక్కడ మా తీజ్ సంబంధించిన బుట్టలు ఉంటాయి సార్. మాకు గోధుమ పండుగ జరిగింది, అక్కడ కూడా మా గుడం సంబంధించిన మా కార్బారి ఆయనకు అడిగినాం సార్, అందరు బుట్టలు తీసుకుంటారు, మరి మా బుట్టలు ఎక్కడ అంటే మీకు లేదు, మీకు ఊరు నుంచి వెళ్ళేసినాం, మన తండ నుంచి కులం నుంచి మీకు వెళ్ళేసినాం, మీకు ఇక్కడ బుట్టలు లేవు, మీకు పండుగ లేదు, మీరు గుడి దగ్గర రావద్దు, ఎడ రావద్దని మా ముఖం కూడా చెప్పేసి సార్. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా ఉన్నాయి సార్, మీకు అన్ని సమర్పిస్తాము. ఈ విధంగా మాకు 6 నెలల నుంచి చేసి మాకు కుల బహిష్కరణ చేసిరు. అధికారులకు మేము చేతులు జోడించి చెప్పేది ఏంటంటే తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మీరు వచ్చి విచారణ జరిపించిన తర్వాత ఏమైనా మా తప్పు ఉంటే మీ దగ్గర మేము శిక్షలు కూడా అనుభవించడానికి రెడీ ఉన్నాం సార్. మా తండం నుంచి 5 కుటుంబాలకు మాకు ఇక్కడ బతకడానికి కూడా మేము బిక్కు బతుకుతున్నాం సార్. రోడ్డు పంట నడవడానికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు సార్. ఇక 50,000 జరిమానా, మాతో ఎవరు మాట్లాడినా 50,000 జరిమానా లేదు, మీరు మా కులంలో కలవాలంటే 5 లక్షల జరిమానా అంటారు సార్. ఇట్లా ఎవరితో మా ఇంటికి వచ్చినా మాతో మాట్లాడినా, మా చేనులకు వచ్చినా, ఎవరు వాళ్ళ దగ్గర పోయినా మీరు 50,000 లక్ష జరిమానా అని తండా వాళ్ళను బెదిరిస్తున్నారు సార్. ఈ విధంగా నడుస్తుంది. దయచేసి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని మొత్తం మేము చేతులు జోడించి కోరుకుంటున్నాం సార్. మాకు నిన్న మా తండ పెద్ద మనుషులు కూడా కార్బారి మా కిషన్ నాయకు, తండ పెద్ద మనుషులు శంకరు, గోవిందు, మోతిరాము, రాములు, మంగ్య, సంగ్య ఇలాంటి మాకు పెద్ద మనుషులు ఒక 10 మంది ఉన్నారు సార్. వాళ్ళు మా ముఖం ముంగటనే మాకు కులం నుంచి వెళ్ళేసినామని చెప్పారు సార్. దీనికి సంబంధించి మేము నిన్ననే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది సార్. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా విచారణ జరిపించి మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఊరు వచ్చేసి గోకుల్ తండా సార్.
నా పేరు వచ్చేసి మాలవతి విజయ. మాకు తీజ్ పండుగ సార్. అసలు అందరికన్నా మేము అది మాత్రం చాలా గ్రాండ్గా జరుపుకుంటాం అనమాట. కానీ ఆ పండుగలకి నుంచి మాకు తీసేసిర్రు. కిషన్ నాయక్ అంటే మాకు చాలా అంటే చాలా దౌర్జన్యం చేసిండు మా మీద. మీరు ఎందుకు వస్తారు, మా గుడి దగ్గర రావద్దు, మా గుడి దగ్గర ఉండద్దు, మీరు వెళ్ళిపోండి, మీ తీజ్ది బుట్ట ఉంటుంది కదా సార్, ఆ బుట్ట కూడా మేము ఇయ్యము, మేమేం చెయ్యము, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని మాతో చాలా గొడవ పడింది సార్. కానీ మా చిన్న పిల్లలు, మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆ పండుగ జరుపుకోవాలని మా చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు మా ఆడోళ్ళది అంటే ఆడబడుచులదే ఆ పండుగ అనమాట మెయిన్గా. వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా మాకేమో ఇట్లా చేసిరు సార్. నిన్న మెయిన్గా ఏంటంటే ఆడబడుచు ఉంది ఇంట్లో, అందరూ ఒకటే ఉంది మా ఆడబడుచు. ఆ ఆడబడుచుకి కూడా ఆమె ఏడుచుకుంటా ఇంట్లో పండుకుంది సార్. ఏడుచుకుంటా ఇంట్లో పండుకుంది. మా గుడి దగ్గర పోయి వచ్చి ఏడుచుకుంటా పండుకుంది. అక్కడ ఎంత మాకు ఇన్సల్ట్ జరిగిందంటే మాకు అసలు మస్తు బాధ అనిపించింది సార్. దానివల్ల మొత్తం మాకు వాళ్ళతో ఒరలి మొత్తం ఫీవర్ వచ్చేసింది సార్. హాస్పిటల్కి పోయి ఇప్పుడే సిలిండర్ పెట్టించుకొని వచ్చిన సార్. ఇస్తామని అన్నాము, ఇయ్యలేమని మేము ఆనలేము. అన్నీ మొత్తం క్షమాశాల దగ్గర పెట్టుకొని పండుగ మీద రానియలేరు, గోదల పండుగ మీద రానియలేరు, ఈ పండుగ మీద రానియలేరు అని అంటే మాకు ఇంత ఇన్సల్ట్ చేసిందని అంటే మేము బతకకుండా గూడి అందులో మాకు వాట లేదని అంటున్నాం. వాట ఎందుకు లేదు, మాది వాట ఉంది అందులో, ఇప్పుడు లేదని అంటే దీన్ని నిర్ణయం ఎవరు చేయాలంటే మీరే చేయాలి. మీరందరు కలిసి చేస్తేనే మా గురించి మీతో ఏ ఆడోళ్ళైనా మాకు చూస్తే మరి ఘనంగా చూస్తున్నారు, ఇజ్జత్ పోతుంది. ఏ ఆడోళ్ళు మాకుతో మాట్లాడితే వాళ్ళకు 50,000 జుర్మానా పెడతారట. అట్లా పెట్టి అట్లా పెట్టి మా ఆయన ఒకటి మా ఏంపుడు ఉన్నాడు, ఆయన మాకు జమానత్ ఉంటే ఆయనకేమో 50,000 జుర్మానా పెట్టి ఆయన తగిన శిక్ష పెట్టిండ్రు. ఆయన కూడా నిన్న గుడికి పోలేడు, నిన్న బతుకమ్మ పండుగ కూడా పోలేడు. ఇప్పుడు అందరం నా చిన్న నా మన్మరాలు ఇంత ఎత్తు ఉన్నది, నా మన్మరాలు గుళ్ళకాడ ఎట్లా ఉరుకుతుంది ఆ ఎవిడెన్స్ మీకు చూపెడతా. ఎట్లా ఉరుకుతుంది అక్కడి నుంచి ఎట్లా వస్తుంది ఎడసుకుంటా ఆ ఎవిడెన్స్ మీకు చూపిస్తా. అంటే మా నిర్ణయం కావాలంటే ఈ ఊరోళ్ళు నిర్ణయం చేయరు. ఈ ఊరోళ్ళు 5 కుటుంబంకు చంపేస్తామని అదే మాట మాట్లాడుతున్నారు, చంపేస్తామని. ఈడ గొడవ అవుతుందని మా పిల్లలకు కామారెడ్డి తోలేస్తున్నాం వ్యాన్ కు. మా పిల్లలు నడిస్తే కట్టెతోని కొడుతున్నారు, అందుకే కామారెడ్డికి తోలేస్తున్నాం. అంగన్వాడీలో తోలేస్తలేము. మీరు ఎట్లయినా చేసి న్యాయం చేయాలి మాకు. మీకు నేను చేతులు జోడిస్తున్నాను. మేము ఏమో వ్యవసాయం చేసేటోళ్ళం, మేమేమో జాబ్ చేస్తలేము, మేము భూమి దవ్వి తింటున్నాము. అది కూడా పంట ఆనబడితేనే వస్తుంది మాకు.